హాయ్ అండి, ఎస్ఆర్ లాగ్స్కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీతో వచ్చానండి. కొర్రల కేక్ కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, షుగరు 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, బేకింగ్ సోడా 1 స్పూను, తినే సోడా కొద్దిగా, 1 కప్పు పెరుగు, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నెయ్యి. ఈ కప్పు పెరుగు ఒక క్లాత్లో కట్టి వాటర్ అన్నీ తీసేసి తర్వాత ఇలా పేస్ట్లా చేసుకున్న పెరుగు అది. తర్వాత ఏం చేస్తారంటే ఇవన్నీ 1 by 1 నీట్గా ఒక పెద్ద బౌల్లో తర్వాత ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉండలు లేకుండా మనం ఎంత నీట్గా ఉండలు లేకుండా నీట్గా కేక్ వస్తుంది. అంతే నీట్గా ఏ మాత్రం ఉండలుగా ఉంటే మాత్రం కేక్ రాదు. అందుకే ముందు మెయిన్ ఇంపార్టెంట్ కదా చెప్పాను, మెయిన్ ఇంపార్టెంట్ పిండి కలపడంలోనే ఉంది ప్రాసెస్. ఆ పిండి చక్కగా ఉండలు లేకుండా దోశ బ్యాటరీ లాగా మరి పలచగా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు. మాకు ఓవెన్ లేదుగా, మరి మేమేం చేయాలి అని అంటే కుక్కర్లో చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే కదండి, కుక్కర్లో చేసుకోవచ్చు. అయితే మనకి కేక్ చేయడానికి కేక్ గిన్నె ఉంటుంది కదండి, అందులో మనం రెడీగా దానికి ఫస్ట్ ఆ గిన్నె క్లీన్ చేసుకొని దానికి మంచిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. లేదు అంటే నెయ్యి ఉంటే నెయ్యితో అప్లై చేసుకోవాలి. ఇందులో మేము ఓన్లీ పాలు, నెయ్యి అన్నీ హెల్త్కి సంబంధించినవి మంచిగా వాడాము. గుడ్డు కానీ అరటిపండు కానీ ఏమీ యూజ్ చేయలేదు. న్యాచురల్గా యూజ్ చేసినవేను. హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా ఆ పిండిని కేక్ గిన్నెలో వేసేసి అట్లా బబుల్స్ రాకుండా 3 సార్లు ఇట్లా కింద కొట్టండి, ఆ బబుల్స్ పోతుంది. నెక్స్ట్ వచ్చి ఓవెన్లో పెట్టేసాం. ఒక 20 minutes తర్వాత చూస్తే కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. సింపుల్ కేక్ రెడీ, కొర్రల కేక్ రెడీ. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. ఏమండి ఆగండి, ఎందుకు స్కిట్ చేస్తున్నారు? స్కిట్ చేయకుండా చూడండి. స్కిట్ చేస్తే ఏ వీడియో అయినా స్కిట్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. బాగా కట్ చేసినాము, అసలు ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇంతే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ కేక్ని ఇలా ప్రెస్ చేస్తే అసలు స్మూత్గా స్పాంజ్ లాగా దిగబడిపోతుందండి. అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, మా మమ్మీ అలా ప్రెస్ చేసి చూసారా ఎట్లా ఉందో. ఇందులో కొర్రలు వాడడం వల్ల మనకి వెయిట్ లాస్కి కూడా మంచిదే కదండి. పెరుగు హెల్దీయే, దానివల్ల 8 క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తినచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, చూసారు కదా అట్లా ఉంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నా. బాయ్.